వాళ్ళకు సహాయపడతారు, అన్ని విధాలుగా సహాయపడతారు. ఓకే. మరి ఎందుకు ఓడిపోయారక్క మరి? ఇదంతా ఫేక్. ఫేక్. చంద్రబాబు నాయుడు అంతా మోసం చేశారు. అంతమంది ప్రజలు చంద్రబాబు ఎట్లా మోసం చేస్తారు? ఇదంతా ఒక నాటకం జరిగింది. రియల్ గా అయితే గెలవలేదు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, చంద్రబాబు కష్టపడడం నచ్చి కూటమికి ఓటేశారు. మరి జగన్ ఏం చేయలేదు అంటున్నారు కదా ప్రజలు. చేసినాడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అమ్మఒడి ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఏది పిల్లలకు కానీ ఏది సహాయపడలేదు. మొత్తం పేద ఇంట్లో అమ్మాయిలకు 18 years అమ్మ వాళ్ళకి కానీ చెప్తా అన్నారు, ఇస్తా అన్నారు 1500 మంది. వాళ్ళకి కానీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ప్రాసెసింగ్ అయితే ఇస్తా అంటున్నాను కదా. 2 years అవుతుంది. 2 years కాలేదక్క, 1 year దాటింది కదా. మరి జనవరి నుంచి అమ్మఒడి ఇస్తా అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, సిలిండర్ ఫ్రీ అన్నారు. అన్నీ ఏది జరుగుతుంది. పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు అన్నారు కదా అప్పుడున్న ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది? జగన్ సోమరిపోతులు చేశారా ప్రజల్ని? చేయలేదు అన్నారు కదక్క. ఏం చేశారు? ఇప్పుడు అమ్మఒడి అందరికి ఇచ్చారా? ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారా? అలా లేదు, అందరికీ ఇచ్చారు. ఒక్కరికని ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. పెన్షన్లు కానీ వాలంటీర్ వ్యవస్థ అసలు మంచిది అంటారా కాదంటారా? జగన్ పెట్టారు కాబట్టి ఇదే ప్రాసెస్. ముందు వాలంటీర్ అంటే ఫేక్ అన్నారు, ఏదో అన్నారు.